వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ. రాజధాని అమరావతి, పోలవరం అంశాలపై చర్చించే ఛాన్స్. వరుస భేటీలతో ఢిల్లీ సీఎం రేవంత్ బిజీ. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో వర్షాలు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం. వేదిక నుంచి వెళ్లాకే తొక్కిసలాట జరిగిందన్న భోలే బాబా. దర్యాప్తు సహకరిస్తానని సృష్టికరణ. బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల సమరం. 650 స్థానాలకు దేశవ్యాప్తంగా పోలింగ్. ఆసక్తికరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు. బైడెన్ కంటే కమలా హారిస్ బెటర్ అంటున్న సర్వేలు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. అటు పార్టీ ఇటు ప్రభుత్వపరమైన అంశాలపై సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. నేడు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు అందింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరారు. నేడు కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ నియామకంపై చర్చ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా కేబినెట్ విస్తరణపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య సీఎం రేవంత్ తెలంగాణ గవర్నర్ను కలిసి చర్చించడం, తాజాగా మరోసారి ఢిల్లీ బాట పట్టడంతో కేబినెట్ విస్తరణ వ్యవహారం మరోసారి జోరందుకుంది. అయితే నిన్న ఖర్గే, కేసీ వేణుగోపాల్ మున్షితో భేటీ అయిన సీఎం రేవంత్ దాదాపు 2 గంటల పాటు చర్చించారు. కేబినెట్ బెర్తుల భర్తీ అంశంతో పాటు కొత్త పీసీసీ చీఫ్ అంశంపై వీరి మధ్య చర్చ వచ్చినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించారని, కేబినెట్ విస్తరణపై అధిష్టానం నుంచి సూత్రప్రాయంగా అంగీకారం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీ పెద్దలతో ఏ అంశాలపై క్లారిటీ తీసుకున్నారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎం రేవంత్ ఢిల్లీ టూర్పై ఆశావహుల ఆసక్తికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఎల్లుండితో ఆషాఢమాసం మొదలు కాబోతుంది. దీంతో రేపు ఒక్కరోజే అవకాశం ఉండడంతో కేబినెట్ విస్తరణ అంశంపై మరికొద్ది గంటల్లో ఏదో ఒక ప్రకటన ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే మంత్రివర్గంలో చోటు, పీసీసీగా ఛాన్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఈ అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా లేక మరికొంతకాలం ఆగుతుందా అన్నది కూడా సస్పెన్స్గా మారింది.
ఇవాళ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు విభజన హామీల పరిష్కారానికి మార్గం సుగమనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడపనున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన ఇవాళ ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఎన్డీఏ కూటమి పెద్దలకు వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి మోదీని కలుస్తారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి తగిన సాయం కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా సాయం కోరనున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం, అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే, రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు తదితర అంశాలపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేయనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అనంతరం వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 2:45 హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇక రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం కలుస్తారు. అంతరం ఉదయం 10 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 10:45 కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, 12:30 మంత్రి అఠావాలేలను కలుస్తారు. తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు 2 బిట్లు తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్యలో పవన్ కళ్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇందులో 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీస్, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని పిఠాపురంలోనే ఉంటానని బహిరంగ సభలో ప్రజలకు చెప్పారు. ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ 15 నుంచి 16 లక్షల రూపాయలు ఉంది. మరో 10 ఎకరాల తోటలు జనసేన నేతలు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్ట్ అమరావతి అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సచివాలయంలో రాజధాని అమరావతిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాన్ని చరిత్రను గుర్తుపెట్టుకుంటుందన్నారు. అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరం పేరు. రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సూచించారు. అమరావతి పేరును క్యాబినెట్లో 100% అంగీకరించారు. ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచామన్నారు సీఎం చంద్రబాబు. యమునా నది నీరు, పార్లమెంటు మట్టిని ప్రధాని మోదీ తెచ్చారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి తెచ్చాం. ఆ పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉంది. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారని తెలిపారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం ఇది. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాల్సిందేనన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందన్నారు సీఎం చంద్రబాబు. నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోట్ పంపించాడు. మీరు ఏ పేరంటే ఆ పేరు పెడతారేమో మీరు ఆలోచించండి. ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను. నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత నగరానికి ఈ పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు. సూచన చేసిన తర్వాత నేను కేబినెట్ లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి. పుణ్యఫలమేమో చెప్పలేము. 29,000 మంది రైతులు 34,400 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారన్నారు. రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం. 10 ఏళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం. రైతులు ఇచ్చింది ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సమకూరింది. రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశారో ప్రజలే చూశారు. దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉంది. ఇన్ని కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు. ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణ, 2 నదుల అనుసంధానంతో ఎప్పుడూ ఫ్రెష్ వాటర్ అందుబాటులో ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి, చాలాసార్లు ఆలోచించాం. నారాయణ పంపించేవాడిని, ఏం చేద్దాం అని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాం, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకు కొనాలి. మా దగ్గర డబ్బులు లేవు. ఎప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. ఆ ల్యాండ్ పూలింగ్ ఆలోచన సాధ్యమా? ఇది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్నీ పాటిస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం. కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అంటే ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ఇచ్చాం. ఎక్కడ నా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవనే మాట లేకుండా చేశాం. విభజన సమయంలో ఏపీకి లోటు బడ్జెట్ ఉందన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు ఏదైనా విన్ పరిస్థితిలోనే ముందుకు తీసుకెళ్లాలన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకొచ్చారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. 9 విభాగాల్లో అమరావతి హబ్గా మారాలని ఆకాంక్షించాం. ఫైనాన్షియల్, నాలెడ్జ్, టూరిజం, ఎలక్ట్రానిక్ హెల్త్ సిటీ ప్రతిపాదించాం. పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దేశంలో ఏ నగరానికి అమరావతిలా సౌలభ్యం లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను నిలిపివేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికలను కూల్చేశారు. ఏ కట్టడం కట్టాలన్నా 10 సార్లు ఆలోచిస్తాం. అమరావతి రైతులను అనేక రకాలుగా అవమానించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. అమరావతి రైతుల త్యాగాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు. ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్ని మనకు సపోర్ట్ చేశారు. ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి. ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్,
ఏఐబిపి, జైకా, కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు. హడ్కో, పిఎస్సీలు అన్నీ కూడా ముందుకు వచ్చి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకు వచ్చాయి. అందరూ కూడా విల్లింగ్నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే సింగపూర్తో ఒక ఎంఓయూ చేసి, సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్, స్మాల్ స్టేట్, మోస్ట్ రెస్పెక్టబుల్, ఇంటిగ్రిటీ కానీ ఎఫిషియన్సీ కానీ ఆనెస్టీలో కానీ నోబడీ కెన్ క్వశ్చన్ సింగపూర్. అలాంటి కంట్రీ ముందుకొచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు. ఫస్ట్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ, లేకపోతే ఇక్కడ ఈ పక్క చిలకలూరుపేట ఇవన్నీ కలిపి ఒక క్యాపిటల్ రీజియన్కి ఇచ్చారు. ఆ తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా. ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్లో 9 సిటీస్ వచ్చాయి. స్పోర్ట్స్ సిటీ, మెడికల్ సిటీ, గవర్నమెంట్ సిటీ, అదే మరి ఫైనాన్షియల్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఈ విధంగా 9 సిటీస్ మనం దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమరావతి విధ్వంసం చేసి తెలుగు జాతికి ద్రోహం చేశారని తెలిపారు సీఎం చంద్రబాబు. రాజధానిని మార్చిన వ్యక్తి గతంలో ఎవరూ లేరన్నారు. క్యాపిటల్ మార్పు జరిగితే ఏం జరుగుతుందో దేశానికి ఇది కేస్ స్టడీ అని తెలిపారు. ఇంతగా విధ్వంసం చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడేనా అంటూ ప్రశ్నించారు. కేసులు ఎదుర్కొంటున్న అమరావతి రైతులకు న్యాయం చేస్తానని, ఏం జరిగినా వెనక్కి చూడను, ముందుకే వెళ్తానని, న్యాయపరమైన చిక్కులు తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. ఒకసారి నమ్మకం కోల్పోతే పెట్టుబడిదారులు మళ్లీ రారని, ఇప్పుడు పెట్టుబడిదారులు రప్పించాలంటే చాలా కష్టపడాలన్నారు. మన రాష్ట్రంలో అవకాశాలు లేవా, ప్రజలకు తెలివితేటలు లేవా, మన రాష్ట్రం రైస్ బౌల్ అని దేశవ్యాప్తంగా పేరుందన్నారు సీఎం చంద్రబాబు. మంచి భూములు ఉన్నాయి, పండించే రైతులు ఉన్నారు. అమరావతికి బ్రాండ్ ఇమేజ్ ఎలా తేవాలనే ఆలోచిస్తున్నాం. ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. ఇక్కడ సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన జరగాలన్నారు. అమరావతిలో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని అంచెలంచెలుగా పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు రైతుల కోసం. ఇంకొక పక్కన 2500 కోట్ల రూపాయల రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు, అప్రూవల్ ఇచ్చారు. 1500 కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు. ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని, అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు, ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఏం చేశారో మీరే చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరే చూశారు. తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలి. ఈ డిమాండ్ తెలంగాణ, ఆంధ్ర ఉద్యమ సమయంలో వినిపించింది. కానీ ఈ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు. గత 8 సంవత్సరాలుగా తమ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి భద్రాచలం పరిసర గ్రామాల ప్రజల కోరిక నెరవేరుతుందా? 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపారు. అందులో భాగమే ఈ 5 గ్రామ పంచాయతీలు. కానీ ఈ 5 గ్రామ పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇక్కడే సమస్య మొదలైంది. ఖమ్మం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాలను, అదేవిధంగా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు, అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని కూకునూరు, వేలూరుపాడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. అందులో భాగంగానే ఈ 5 గ్రామ పంచాయతీలు ఏపీలోకి వెళ్లాయి. భద్రాచలం రూరల్ మండలంలో భాగంగా ఉన్న ఈ 5 విలీన గ్రామ పంచాయతీలు కన్నాయిగూడెం, యాటపాక, గుండాల, పిచుకలపాడు, పురుషోత్తపట్నం పంచాయతీలు ప్రత్యేకమైనవి.
ఈ 5 పంచాయతీల్లో 2 జీపీలు పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల వార్డులు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. కన్నాయిగూడెం, యాటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలు అటు తెలంగాణ ఇటు తెలంగాణ మధ్యలో మాత్రం ఆంధ్రాలో ఉన్నాయి. అంటే భద్రాచలం నుండి చెర్ల జాతీయ రహదారి వైపు చారిత్రక పర్ణశాల సీతారాముల ఆలయానికి భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చెర్ల వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలన్నా ఈ 3 పంచాయతీలు యాటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీల ఆంధ్ర పరిధి దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ 7 మండలాలు ఆంధ్రాలో కలిసినప్పటికీ 2008లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చారు. కానీ ప్యాకేజీ జాబితాలో ఈ 5 పంచాయతీలు మాత్రం లేవు. అంతేకాకుండా 5 గ్రామ పంచాయతీల విద్యార్థులు తమ గ్రామాల్లో 1 నుండి 5 వరకు చదివి ఆ తర్వాత 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు భద్రాచలం పట్టణం లేదా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలో చదువుకున్నారు. దీంతో స్థానికత పరంగా వీరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మా గ్రామాలు ఈ 5 గ్రామ పంచాయతీలు పోలవరం ఎఫెక్టెడ్ ఏరియాలో లేవు. కానీ ఏంటంటే మా ఈ భద్రాచలం మండలం భద్రాచలంతో అనుసంధానంగా ఉండే గ్రామాలు వీటిని కావాలని తీసుకొని మమ్మల్ని నరకయాతన ఇబ్బందులు పడుతూ మేము ఎక్కడో రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలనకు వెళ్ళిపోయి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళేటాక 250 కిలోమీటర్లు దూరం వెళ్తూ ఇక్కడున్న భద్రాచలంతో అనుసంధానంగా ఒక విద్యాపరంగా కానీ వైద్యం పరంగా కానీ చాలా మేము కోల్పోయాం. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మా 5 గ్రామ పంచాయతీల నుంచి కూడా రోడ్లెక్కి మా గోడు ప్రభుత్వానికి వినిపించాం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వినిపించాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయినా కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఈ 5 గ్రామ పంచాయతీలకు నియోజకవర్గ కేంద్రం భద్రాచలం 1 నుండి 9 కిలోమీటర్లు, అదేవిధంగా జిల్లా కేంద్రం కొత్తగూడెం 40 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అదే ఆంధ్రాలో నియోజకవర్గ కేంద్రం అయితే రంపచోడవరం 120 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. ఇక జిల్లా కేంద్రమైన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్లాలన్నా ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు 2 ఘాట్ రోడ్లు దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే తమ పంచాయతీలను తెలంగాణలో కలపాలని గత 8 సంవత్సరాలుగా ప్రజలు అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తున్నారు. 5 గ్రామ పంచాయతీల పరిధిలో కనీసం ఒక 2000 మంది విద్యార్థులు ఉంటారు. 10th క్లాస్ అయిపోయినాక వీళ్ళకి కనీసం చదువు ఎక్కడ చదువుకోవాలో తెలియక చాలామంది కూడా చదువుకోలేని పరిస్థితి, అంటే చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అదేవిధంగా వైద్యానికి వస్తే 5 గ్రామ పంచాయతీల పరిధిలో దగ్గరలో ఎటువంటి ఏరియా హాస్పిటల్ లేదు. ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే చింతూరు 70 కిలోమీటర్లు వెళ్ళాలి. మాకు దగ్గరగా అందుబాటులో ఉంది భద్రాచలం. 1 కిలోమీటర్ నుంచి ఎటపాకి అయితే కిలోమీటర్ దూరంలో ఉంది, కన్నాగడానికి అయితే 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన 5 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా భద్రాచలానికి చాలా దగ్గరలో ఉంటాయి. ఈ 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలిస్తేనే 5 గ్రామ పంచాయతీల ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా భద్రాచలం కూడా లాభం చేకూరుతుంది. భద్రాచలం కూడా 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో కలిసినప్పటి నుంచి భద్రాచలానికి కూడా డంపింగ్ యార్డ్ లేదు. కరకట్టల నిర్మాణం జరగాలన్నా 5 గ్రామ పంచాయతీలు అవసరం ఉంది. గోదావరి వరదల సమయంలోనూ ఈ 5 పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండటం ఆంధ్ర అధికారులకు ఇక్కడ రూట్ మ్యాప్ అర్థం కాకపోవడంతో యాటపాక, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. అదేవిధంగా గుండాల గ్రామ పంచాయతీ ప్రజలు వరదల్లో చిక్కుకుంటే తెలంగాణ అధికారులు చొరవతో వారిని కాపాడేందుకు పడవలు పంపించారు. ఈ 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో ఉన్న తెలంగాణ అధికారులు సహాయం చేశారు. మరోవైపు యాటపాక వద్ద గోదావరి వరద కరకట్టపైకి ప్రవహించడంతో స్థానికులు ఇసుక బస్తాలు వేసి వరదను ఆపడంతో భద్రాచలం పట్టణానికి పెను ప్రమాదం తప్పింది. కరకట్టపై నుండి వరద ప్రవాహం జరిగి ఉంటే యాటపాక గ్రామంతో పాటు పట్టణంలోని రాజుపేట కాలనీ నుండి భద్రాచలం పట్టణంలోకి భారీగా నీరు వచ్చి తీవ్ర నష్టం కలిగించేది. అయితే ఈ కరకట్ట ఎత్తు పెంచాలన్నా మరమ్మతులు చేయాలన్నా యాటపాక ఆంధ్రాలో ఉంది కాబట్టి సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. అందుకే ఈ 5 విలీన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలనే డిమాండ్ భారీగా ప్రజల నుండి వస్తోంది.
ఇంకోవైపు గత 8 సంవత్సరాలుగా భద్రాచలం పట్టణంలో స్థలం లేక పట్టణంలో సేకరించిన చెత్తను గోదావరి నదిలో వేస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ఉన్న 2 కాలనీలు ఆంధ్రాలో కలవడంతో పరిపాలనాపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. మరోవైపు భద్రాచలం పట్టణంలో స్థలం లేని దుస్థితి ఏర్పడింది. దీంతో 5 గ్రామ పంచాయతీల ప్రజలు తమను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 6న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే 5 విలీన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 5 విలీన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. డిప్యూటీ సీఎం బట్టి సైతం 5 గ్రామ పంచాయతీలపై చర్చ చేస్తామని చెప్పారు. 2 రాష్ట్రాల సీఎంల భేటీతో 5 గ్రామ పంచాయతీల అంశం ప్రధాన చర్చగా మారింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చారు. కాబట్టి 5 గ్రామ పంచాయతీల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు భావిస్తున్నారు. నాటి అధికారుల అనాలోచిత నిర్ణయం వలన గత 10 సంవత్సరాలుగా ఈ 5 విలీన గ్రామ పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని మనం ఆశిద్దాం. భారతదేశంలో ఆహార సేవల మార్కెట్ 2030 నాటికి 10 లక్షల కోట్లకు చేరుకుంటుందని బెయిన్ అండ్ కంపెనీ స్విగ్గీ సంయుక్తంగా విడుదల చేసిన హౌ ఇండియన్ ఈట్స్ అనే నివేదికలో వెల్లడించింది. అలాగే కస్టమర్లు 45 కోట్లకు చేరుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్లోని ఆహార సేవల మార్కెట్ 5.5 లక్షల కోట్లుగా ఉంది. వచ్చే 7 ఏళ్లలో మార్కెట్ వాటా ప్రతి ఏటా 10 నుంచి 12% మధ్యలో వృద్ధిని నమోదు చేసుకుంటుందని సర్వే ద్వారా వెల్లడైంది. 2030 నాటికి 9 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు చేరుకుంటుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 50 నగరాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సర్వేను సంస్థ రూపొందించింది. సర్వే ప్రకారం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగం ప్రతి ఏటా 18% వృద్ధిని నమోదు చేసుకోనుంది. 2023లో 12%గా ఉన్న వినిమయం 2030 నాటికి 30% చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భారత్లో కంటే చైనాలో 4 రెట్లు అధికంగా రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం 32 నుంచి 34 కోట్లుగా ఉన్న ఆహార సేవల మార్కెట్ కస్టమర్లు వచ్చే 6 ఏళ్లలో మరో 11 కోట్లు పెరిగి 43 నుంచి 45 కోట్లకు పెరగనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఎన్నడూ లేనంత చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహారాల శైలే కారణమని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ని బరిలో దింపాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పలు సర్వేల పోల్స్ కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి. దీంతో అధ్యక్ష ఎన్నికల బరిలో ఎవరు ఉంటారనే చర్చ మొదలైంది. CNN పోల్ ప్రకారం నమోదైన ఓటర్లలో ట్రంప్నకు 47% ఓట్లు రాగా కమలా హారిస్కి 45% ఓట్లు వచ్చాయి. ఇందులో మహిళల ఓట్ల విషయంలో కమలా హారిస్ 50% ఓట్లు రావడం విశేషం. ఇదే సమయంలో బైడెన్కు 44% ఓట్లు వచ్చాయి. మరోవైపు మిచెల్లీ ఒబామాకు 37% ఓట్లు పడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ట్రంప్తో బైడెన్ డిబేట్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ట్రంప్ను ఢీకొనడంలో బైడెన్ విఫలమయ్యారని డెమోక్రటిక్ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో ఆయన పోటీలో ఉంటారా అనే చర్చ మొదలైంది. మరోవైపు ట్రంప్తో డిబేట్ సందర్భంగా తాను ఎందుకు సరిగా మాట్లాడలేదో క్లారిటీ ఇచ్చారు. ఈ తడబాటుకు గల కారణాన్ని బైడెన్ చెప్పుకొచ్చారు. వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు.
ఈ పర్యటనల వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందన్నారు. అందుకే డిబేట్లో ట్రంప్తో సరిగా వాదించలేకపోయానన్నారు. చర్చలో తాను మరింత ధాటిగా మాట్లాడి ఉంటే బావుండేదని చెప్పారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. దీన్ని సాకుగా భావించొద్దని, కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలకు వేలైంది. హోరాహోరీ ప్రచారానికి నిన్న సాయంత్రంతో తెరపడింది. పార్లమెంట్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లోని 650 స్థానాలకు కాసేపట్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. రేపు ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్మార్టర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్వర్జేటివ్ పార్టీ ఎదురీదుతుందని ఇప్పటికే స్పష్టం చేశాయి. సునాక్ కూడా ప్రచారాన్ని ముగిస్తూ లేబర్ పార్టీకి ఘన విజయం దక్కకుండా అడ్డుకుందామని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కనిపించడం లేదు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.